హాయ్ అండి. ఈరోజైతే మనం ఆలు బోండా చూపిస్తాను రండి. ముందుగా అయితే 4 ఆలుని తీసుకున్నానండి. దాన్ని కుక్కర్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకున్నానండి. దాన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను మెత్తగా చేసుకొని. తర్వాత ఏమో పోపు దినుసులు ముందు వేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం, అలాగే కరివేపాకు వేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, తర్వాత ఏమో కొంచెం కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా కారం కూడా వేసుకున్నానండి. తర్వాత బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇవి మెత్తగా ఉన్న పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏమో శనగపిండి, అలాగే కొద్దిగా వరిపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే ఉప్పు, సాల్ట్కి సరిపడగా వేసుకొని ఇవి ఉండలుగా చుట్టుకున్నానండి. ముందుగా ఉండలు చుట్టుకొని ఉంచుకొని శనగపిండి కలుపుకున్న మిశ్రమంలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.